సనాతన ధర్మం యొక్క ప్రభావం పాలస్తీనా, ఇజ్రాయెల్ మరియు మరికొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏ విధంగా ఉండేదో, భారతీయ పురాణాల్లో చెప్పబడిన దేవుళ్ళు పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఏ విధంగా పూజలు అందుకునేవారో, లక్ష్మీదేవి పేరు మీద ఒక పెద్ద నగరం పాలస్తీనాలో ఎలా ఏర్పడిందో, గరుత్మంతుడు, వరుణదేవుడు, శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారాన్ని పాలస్తీనియన్లు, ఇజ్రాయలీలు ఏ పేర్లతో ఆరాధించేవారో మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న దేశాలైన ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, లెబనాన్, జోర్డాన్, సిరియా వంటి దేశాల్లో సనాతన ధర్మాన్ని పోలిన ఒక వైదిక మతం ఉండేది. ఆ మతాన్ని కెననైట్ మతం అని పిలిచేవారు. ఈ కెననైట్ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ కూడా ప్రస్తుత యూదు మతాన్ని అనుసరిస్తున్న యూదుల యొక్క పూర్వీకులే. బిఫోర్ కామన్ ఎరా 3000 సంవత్సరాల నుండి కామన్ ఎరా 1వ సంవత్సరం వరకు కొద్దిపాటి మార్పులతో హిందూ మతాన్నే కెననైట్ మతం అనే పేరుతో యూదులు, పాలస్తీనియన్ల యొక్క పూర్వీకులు ఆచరించేవారు. కెనానియన్లు పూజించే దేవత యొక్క శిలాప్రతిమను మనం గమనించినట్లయితే హిందూ దేవత అయిన కాళీమాతను గుర్తు చేసేలా విగ్రహం పాదాల కింద ఒక మానవ కపాలంతో పాటు 4 చేతుల్లో ఖడ్గం, డమరుకం, త్రిశూలం, అక్షయ పాత్రతో సనాతన భారతీయ విగ్రహాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా వీడియోలో చూపించిన విగ్రహంలో భక్తులు తమ పిల్లలను అమ్మవారికి అర్పిస్తున్నట్లు చూపించబడింది. ఇక్కడ అర్పణ అనగా వాళ్ళ పిల్లలను అమ్మవారి సేవకులుగా, ధర్మ ప్రచారకులుగా, ఆలయ రక్షకులుగా ఉంచేందుకు వారి తల్లిదండ్రులు ఆ దేవత విగ్రహం ముందు తీసుకునే నిర్ణయం అని అంటారు. ఇలా నిర్ణయించిన వాళ్ళను వారికి ఒక నిర్ణీత వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ పూర్తి సహకారం, సమ్మతి ఉన్నట్లయితే అమ్మవారికి సేవకులుగా మారతారు. లేని ఎడల ప్రాపంచిక జీవితంలోకి ప్రవేశిస్తారు. యూదులు పూజించే ఇంకో కెననైట్ దేవత పేరు అస్టార్టే. ఈ దేవత కూడా సనాతన భారతీయ దేవతను సూచించే విధంగా మానవ కపాలంపై కాళ్లను మోపి 2 చేతులతో కాలాన్ని, మాయను సూచించే పామును పట్టుకొని 2 వైపులా యుద్ధాన్ని సూచించే విధంగా గుర్రాలను నియంత్రిస్తూ ఉన్న దేవత విగ్రహాన్ని చూడవచ్చు. ఈ దేవత ముఖ్యంగా సంతానాన్ని, ప్రేమను ప్రసాదిస్తుందని అప్పటి యూదుల నమ్మకం. ప్రకృతి ఆరాధనని విక్కా అని యూదులు పిలిచేవారు. విక్కాలోని ప్రకృతి ఆరాధన చేసే శక్తి శ్లోకాల్లో అస్టార్టే దేవత పేరు ప్రముఖంగా చెప్పబడింది. ఈ కెనానియన్ల అస్టార్టే దేవత కూడా నుదుటిపైన తిలకం ధరించే ఉంటుంది. ఇలా నుదుటిపైన తిలకం ధరించే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయంలో మాత్రమే ఉంటుంది. కెనానియన్ల సాంప్రదాయం కూడా వైదిక సాంప్రదాయమేనని అర్థమవుతోంది. హిందూ పురాణాల్లో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడిని కెనానీయులు లేదా ఇజ్రాయలీలు ఎర్కేష్గల్ అని పిలిచేవారు. 3200 సంవత్సరాల క్రితం నాటి ఎర్కేష్గల్ గరుత్మంతుని విగ్రహాన్ని చూస్తే సనాతన ధర్మం యొక్క ప్రభావం మిడిల్ ఈస్ట్ ప్రాంతాలపై ఏ విధంగా ఉండేదో మనకి అర్థమవుతుంది. పదునైన ముక్కు, పొడవాటి రెక్కలు, పక్షి కాళ్లతో ఉన్న గరుత్మంతుని కెనానియన్లు స్త్రీ రూపంలో ఆరాధించేవారు. కెనానియన్లు స్త్రీరూప గరుత్మంతుడిని యుద్ధంలో విజయాన్ని, సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా పూజించేవారు. హిందూ గ్రంథాల్లో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని 3200 సంవత్సరాల క్రితం పాలస్తీనియన్లు డాగన్ దేవుడిగా లేదా చాప దేవుడిగా పూజించేవారు. పాలస్తీనియన్లు మత్స్యావతార డాగన్ చాప దేవుడిని శ్రేయస్సు కోసం, సుఖ సంతోషాలిచ్చే దేవుడిగా పాలస్తీనియన్లు ఆరాధించేవారు. ఈ డాగన్ దేవుడిని దేవతలందరికీ దేవుడని, సమస్త భూమికి అధిపతి అని పాలస్తీనియన్ల యొక్క నమ్మకం. హిందూ పురాణాల్లో చెప్పబడిన వరుణదేవుడిని పాలస్తీనియన్లు హదద్ దేవుడిగా పూజించేవారు. వర్షాల కోసం హదద్ దేవుడిని ఆరాధించేవారు. పాలస్తీనియన్ల యొక్క నమ్మకం ప్రకారం హదద్ దేవుడు ఉరుములకు, మెరుపులకు, తుఫాన్లకు అధిపతి అయిన దేవుడు. ఈ హదద్ దేవుడు చాప దేవుడి యొక్క కుమారుడిగా పాలస్తీనియన్లు పూజిస్తూ ఉంటారు. భారతీయులు పూజించే దేవత అయిన లక్ష్మీదేవిని పాలస్తీనియన్లు, యూదులు లేదా కెనానియన్లు లచ్మా అనే పేరుతో పూజించేవారు. 3200 సంవత్సరాల క్రితం నుండి సియోన్, జెరూసలేం ప్రాంతాల్లో లచ్మాదేవి యొక్క ఆరాధన ఉందని పురావస్తు శాఖ పరిశోధకులు తేల్చి చెప్పారు. భారతీయ లక్ష్మీ దేవత వలె కెనానియన్ల లచ్మాదేవత కూడా సంపద, భోగాలు ప్రసాదించే దేవతగా వాళ్ళు ఆరాధించేవారు. ఇక్కడ లచ్మ అనే పదం లక్ష్మి అనే పదం నుంచి వచ్చింది. ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో లక్ష్మి అనే పేరుని లచ్చమి, లచమి, లక్ష్మి, లచ్చమ్మ అని వివిధ రకాలుగా పలుకుతారు. హెబ్రీయులు జెరూసలేం ప్రాంతానికి చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే కెనానియన్లు లచ్మాదేవత కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. కెనానియన్లు లచ్మాదేవత కోసం నిర్మించిన ఆలయాన్ని బెయిట్ లచ్మా అని పిలిచేవారు. ఇక్కడ బెయిట్ అనగా ఇల్లు అని అర్థం, లచ్మా అనగా సంపదను ప్రసాదించే దేవత అని అర్థం. బెయిట్ లచ్మా ఆలయం ఉంది కాబట్టి ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని బెయిట్ లచ్మా అని పిలిచేవారు. కాలక్రమంలో బెయిట్ లచ్మా కాస్త బెత్లెహేమ్గా మారింది. బెత్లెహేమ్ అనగా లక్ష్మీదేవి యొక్క ఆలయం ఉన్న ప్రాంతం అని అర్థం. సనాతన ధర్మం యొక్క మూలాలు లేకుండా ప్రపంచంలో ఏ మతం కూడా మనుగడ సాగించలేదు అని ఇంకోసారి నిరూపించబడింది. ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్ ప్రాంతాలలో
సనాతన వైదిక సాంప్రదాయ పద్ధతిలో మత విశ్వాసాలను, బహుదేవత ఆరాధన కలిగి ఉన్న కెనానియన్లు లేదా కెనాన్ యొక్క ప్రస్తావన ఈజిప్ట్లో దొరికిన అతి పురాతన మట్టి పలకల శాసనాల్లో వివరించడం జరిగింది. ఈ మట్టి పలకల అక్షరాలను అమర్న అక్షరాలు లేదా అమర్న లెటర్స్ అని అంటారు. ఈ అమర్న అక్షరాల్లో కెనాన్ ను కినాహు అని పిలిచేవారు. కెనాన్, కినాహు, కనాను అనే ఈ పేర్లన్నీ కూడా శ్రీకృష్ణు యొక్క ఇతర పేరైన కన్వా అనే పేరుకు సంబంధించినవి. బిఫోర్ కామన్ ఎరా 3200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ నిర్యాణం అనంతరం కొంతమంది యాదవులు వలస వెళ్లి మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి ద్వారా సనాతన వైదిక ధర్మం విస్తరించిన ప్రదేశాలే ఇప్పటి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు. హిబ్రూ లేదా హిబ్రూ జాతి వారు భారతీయ తాత్విక మూలం నుంచి ఉద్భవించారని, హిబ్రూల యొక్క మూలం భారతీయమని అరిస్టాటిల్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని బిఫోర్ కామన్ ఎరా 320లో తూర్పు ప్రాంత సంస్కృతులపై విస్తృతమైన పరిశోధన చేసి రాసిన గ్రంథమైన క్లియర్కస్ ఆఫ్ సాయిల్ అనే పుస్తకంలో చెప్పబడిందని జూయిష్ ఎన్సైక్లోపీడియాలో వివరించడం జరిగింది. కనానైట్ మతంలో చెప్పబడిన అసంఖ్యాకమైన దేవుళ్లలో ప్రస్తుతం ఇజ్రాయలీలు, క్రైస్తవులు పూజించే యెహోవా ఒక చిన్న దేవుడు మాత్రమే. కనానైట్ మతంలో యెహోవాను పోరాటాల దేవుడిగా మాత్రమే పూజిస్తారు. తరువాత కాలంలో కెనానియన్లు ఎవరిని ప్రధాన దేవుడిగా నియమించాలనే విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో పోరాటాల దేవుడైన యెహోవాను పూజించే ఒక వర్గం యెహోవాని ప్రధాన దేవుడిగా ప్రతిపాదించి అన్ని అధికారాలు ఆ దేవుడికి కట్టబెట్టింది. పోరాటాల దేవుడు కాస్త ఒకే ఒక్క దేవుడిగా ప్రజలు యెహోవాను సృష్టించారు. ఈ విధంగా ప్రజల చేత సృష్టించబడిన ఒకే ఒక్క దేవుడు అని యెహోవాకి బిరుదు తగిలించి సాటి కెనానియన్ల పైన దాడి చేసి వాళ్ళు పూజించే దేవుళ్ల విగ్రహాలను, సంస్కృతిని నాశనం చేసి ఆ ప్రాంతాలపై అధికారం కోసం సృష్టించబడిన దేవుడే యెహోవా. నిజానికి యెహోవా అనే దేవుడు పోరాటాల దేవుడు మాత్రమే. భారతదేశం యొక్క విస్తృతమైన ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉండడం వల్లనే భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచం కీర్తించింది. ప్రతి దేశం యొక్క నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి మూలాలు భారత్ నుంచి ఉద్భవించినవే. ప్రపంచ మతాల్లో చెప్పబడిన దేవుళ్ళందరూ భారతీయ పురాణ వాంగ్మయం నుంచి తీసుకోబడిన వారే. భారతీయ సంస్కృతే ప్రపంచ సంస్కృతి. ఈ విషయాన్ని గ్రహించిన వాళ్ళు భారతీయతను విమర్శిస్తే వాళ్ళ పుట్టుకను అవమానించుకున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.